విజయవాడలో మరోసారి డయేరియా ప్రబలింది. సెప్టెంబర్లో కొత్త రాజరాజేశ్వరిపేట ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన డయేరియా ఈసారి పాత రాజరాజేశ్వరిపేటకు షాక్ ఇచ్చింది. అక్కడ మంచినీటి కాలుష్యం విపరీతంగా ఉంది అనేది నిర్ధారణ అవుతూనే ఉంది. డయేరియా ప్రబలితే తప్ప అధికారులు పారిశుద్ధ్యాన్ని పట్టించుకోవడం లేదు. విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు నమోదయ్యాయి. దీంతో మరొకసారి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో డయేరియా ప్రబలనట్టుగా బయటపడింది. ఒక డయేరియా కేసు నమోదు కావడంతో కొత్త రాజరాజేశ్వరిపేట ఘటనను దృష్టిలో పెట్టుకుని పాత రాజరాజేశ్వరిపేటలో సైతం పూర్తి చర్యలకు సిద్ధమయ్యారు అధికారులు. వాసన వస్తున్నాయండి నీళ్లు. అవి తాగటానికి కూడా పిల్లలకి రోగాలు, అదిగో మోషన్స్, వాంతులు. పిల్లకి 3 రోజులు వరుసన హాస్పిటల్కి తిరిగాం. ఇంట్లో 2-3కి అట్లాగే అవుతున్నాయి. ఆ నీళ్ల వల్ల చాలా ప్రాబ్లం అవుతుందండి. మాకు మంచి వాటర్ అనేది రావట్లా. ఎక్కువ శాతం అంటే ఇప్పుడు చెత్త వల్ల రావచ్చు. చెత్త కూడా సరిగా తీయటానికే కానీ, లేకపోతే కాలువలు తీయటమే కానీ అవి చేసేవాళ్ళు కూడా సరిగా చేయట్లేదు. మంచినీటి పైపులు మురుగునీటి కాలువల్లోంచి ఉండడం, నీరు పూర్తిగా దుర్వాసన వస్తూ ఉండడంతో చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చామని స్థానికులు చెప్తున్నారు. నీరు దుర్వాసన వస్తోందని పదే చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. వారం రోజుల నుంచి మంచినీరు దారుణంగా వస్తోందని కంప్లైంట్ చేశామంటున్నారు పాత రాజరాజేశ్వరిపేట మహిళలు. కాలువలు తీయరు, అడిగితే పార పట్టలేదు అంటారు, వాళ్ళ ఇష్టంగా వెళ్ళిపోతారు. మంచినీళ్ళు బాగలేదు. ఇవాళ కొంచెం తెల్లగొచ్చింది. మరి పరిస్థితులు అంటే అందరూ ఇదైపోయారు కదా, సగం మంది. మా మనవాళ్ళు కూడా ఊరు పంపించేసాను దడుచుకొని. ఇప్పటిదాకా కనిపించని అధికార యంత్రాంగం పాత రాజరాజేశ్వరిపేటలో ఇప్పుడు హడావిడిగా తిరుగుతున్నారు. అక్కడ ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. ప్రధానంగా నీటి సమస్యపై దృష్టి పెట్టి నీటి క్యాన్లను అందిస్తున్నారు. ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ నీటిని తాగడం మానేశామని, మినరల్ వాటర్ తెచ్చుకుంటున్నామని స్థానికులు అంటున్నారు. మీరు కాసుకుని తాగండి, చల్లన్నాక తాగండి అన్నారు. ఒకసారి ఒకరికి ఇస్తే తాగారు, తాగలేక పక్కన పెట్టేశారు. గ్లాసు కాసిన వాటరే పక్కన పెట్టేసారు. మీరు తాగమాకండి, మీకు టిన్లు పంపిస్తాం మేము, మీరు అయ్యే పట్టుకుని తాగండి అన్నారు. మళ్ళీ ఇవి కూడా కాచుకుని తాగమంటున్నారు. టిన్లు కూడా కాచుకుని తాగమంటున్నారు. మరి ఎలాగండి? విజయవాడలో కలకలం సృష్టించిన డయేరియాపై అధికారులు చర్యలు తీసుకోవాలని, శుభ్రమైన మంచినీరు అందించాలని ఆ ప్రాంత ప్రజలు